ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఈ లంబాడాలను ఎస్టీ జాబితాలో ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం వల్ల మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని, ఆర్థికంగా సామాజికంగా రిజర్వేషన్లు ఎక్కువ అవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏవే వనరులను ఈ ఆదివాసులు కోల్పోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం మన దగ్గర తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటారు. నమస్కారం అండి భూమయ్య గారు. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఆదివాసు వర్సెస్ లంబాడా అనేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టులో లంబాడాలపై మేము కేసు వేయడం జరిగింది. ఆదివాసీ యూనియన్ల ఆధ్వర్యంలో 1976లో ఎమర్జెన్సీ సమయం అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం వారిని డిఎన్టీ ద్వారా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది పార్లమెంట్లో కూడా పాస్ కాలేదు. అయినా అది ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు. కానీ వారు విద్యాపరంగానే మాత్రమే వెనుకబడ్డారని చెప్పేసి ఎస్టీ జాబితాలో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు విద్యతో పాటు మా యొక్క వనరులను, ఉద్యోగులను అన్ని రకాల దోపిడీకి పాల్పడడం జరిగింది. అంటే గతంలో 76లో ఉన్నట్టు జనాభాకు ఇప్పుడున్న జనాభాకి చూసుకుంటే దాదాపు లంబాడాలు తెలంగాణలో 20 లక్షల జనాభా జీవిస్తున్నారు. అందులో 76లో జనాభా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉందని చూసుకుంటే లంబాడాలు ఒక్కొక్క లంబాడా ఎంతమందిని డైలీ కనడం జరుగుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఇలా అంత ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి వచ్చిన లంబాడాలను తండాలుగా ఏర్పడి 2000 సంవత్సరం నుంచి అత్యధికంగా తండాలు పెరిగినాయి. వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచుకున్నారు. ఇలా ఆ తండాలందరికీ అక్కడ ఓసీ, బీసీలుగా ఉన్నట్టు లంబాడాలను ఎస్టీ సర్టిఫికేట్ తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలా లంబాడా వర్సెస్ ఆదివాసులకు మధ్య జరుగుతున్న వెరివేషన్. మేము ఏమంటాం అంటే స్థానికంగా తెలంగాణలో స్థిరపడ్డ లంబాడాలకు రిజర్వేషన్ ఇచ్చినా సరిపోతుంది. కానీ వలస వచ్చిన లంబాడాలకు ఇవ్వడం వల్ల ఇప్పుడు లంబాడా వర్సెస్ ఆదివాసి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో కూడా స్పష్టంగా 2 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇది మీ అఫిడవిట్ దాఖలు చేయాలి 2 రాష్ట్రాలు కలిపి అని చెప్పేది. కానీ లంబాడాల ఓట్ బ్యాంకు లొంగి ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో వేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళకు తెలిసిపోయింది లంబాడాలు ఎస్టీ కాదు. వాళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది వాళ్ళు ఎస్టీ కాదు, బీసీలు అని చెప్పేసి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఎస్టీ కాదు, బీసీలే. ఎందుకంటే మేము అడుగుతున్నాం ఒకటే, మీరు ఇప్పటికైనా ఇతర రాష్ట్రాలకి వలస వచ్చిన లంబాడాలందరినీ తొలగించుకోండి. వనరులు అన్ని దోపిడీకి పాల్పడ్డ వారిని వెనక్కి తీసుకురండి. ఖచ్చితంగా మేము తెలంగాణలో స్థానికంగా ఉన్న లంబాడాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మా సోదరులే కాబట్టి మేము ఒకటే అడుగు చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆ పని చేయనట్లయితే ఖచ్చితంగా లంబాడా మొత్తాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ ఉంది. మీరు ఇప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా లేని లంబాడాలు మీరు అనుకుంటున్నాం మేము 332 ఆర్టికల్ ప్రకారంగా మేము ఎస్టీలు అని చెప్పి ఎక్కడ ఎస్టీలు అవుతారు? ఎక్కడ రాష్ట్రపతి ఆమోదం చేసింది చెప్పండి మీరు. కానీ మీ దగ్గర అలాంటి ఆధారాలు లేవు కాబట్టి మీరు రాజకీయంగా బలంగా ఉన్నాం, ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఎన్ని రోజులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగా లేని లంబాడాలు బీసీలు కాబట్టి వాటిని తొలగించాల్సిందే. సుప్రీంకోర్టు కూడా చూస్తుంది, ఎందుకు చూస్తారా లాస్ట్ ఇయర్స్ ఎస్టీలు కాదని చెప్పి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. రేపు సుప్రీంకోర్టు కూడా ఒప్పాల్సిందే. రాష్ట్రపతి కూడా మేము ఆల్రెడీ రాష్ట్రపతి నుంచి ఒకటి తీసుకున్నాం, వాళ్ళు ఎప్పుడు ఎస్టీలో చేస్తారు ఏంటి అని. కానీ అక్కడ కూడా లేదు, ఆ ఎస్టీ కాదని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్రపతి నుంచి వచ్చినట్టు మా దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాం, లంబాడు ఒకటి చెప్తున్నాం, మిత్రులు మీ అందరూ మనందరం కలిసిమెలిసి ఉండాలంటే మీరందరూ బీసీలుగా సర్టిఫికేట్ తీసుకోండి, మేము ఎస్టీలు కాదని ఒప్పుకోండి. లేదు ఒప్పుకోమనుకుంటే వలస వచ్చిన లంబాడందరినీ కూడా బీసీ సర్టిఫికేట్ ఇప్పించండి. 100% మీరు ఆ పని చేస్తే మేము మీ అందరికి అప్సూట్ చేసి ఖచ్చితంగా మీ ఎస్టీలుగా గుర్తించుకోవడం జరుగుతుంది. దాదాపు ఇలా నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఆనాడు ఒక్క తండా లేని పరిస్థితి ఉన్నట్టు ఈరోజు చూస్తే నిర్మల్ జిల్లాలో దాదాపు ఒక 2000 తండాలు ఏర్పడ్డాయి. ఈ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అడెల్లి కోసిన వద్ద దట్టమైన జంగల్ ఉంటుండే. ఇలా జంగల్ తీసేసి తండాలు ఏర్పడేసి ఈ రాజకీయ నాయకులు తన తొత్తులు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వాడు కుల పేరు మీద వాడి పేరు మీద తండాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ దొంగ నా కొడుకులు, ఈ దొంగ నా రాజకీయ నాయకులు
ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ దొంగ రాజకీయాలకు ఖచ్చితంగా మీరు ఓట్ బ్యాంక్ చూసి వాళ్ళ ఓట్ల కోసం మీరు తండాలు ఎప్పుడు చేశారు, ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పించిన దొంగ నా కొడుకులారా, మీకు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా లంబాడాలను ఎస్టీ జాబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.